వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ పేపర్ ఎడిషన్. నేను మీ వెన్నెల. అయితే ఈరోజు పేపర్లో ప్రధాన అంశాలు ఏంటి, అలాగే ఏ అంశాలు ఉన్నాయి? ప్రధాన అంశంగా మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే మహా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం చూసుకోవచ్చు. అదే జోరు, కాంగ్రెస్ హోరు, పల్లెల్లో దుమ్ము రేపిన కాంగ్రెస్, రేవంత్ పాలనకే విజయ తిలకం. తొలి విడతలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విజయాలు. సింహభాగం దక్కించుకున్న కాంగ్రెస్, 30% పరిమితమైన బీఆర్ఎస్, బీజేపీ. రేవంత్ బ్రాండ్, ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ల శ్రమతో విజయాలు. రెండో విడతలోనూ 2000కు పైగా స్థానాలు సాధించిన కాంగ్రెస్. మంత్రుల ఇలాఖాల్లో కాంగ్రెస్ జోరు. బట్టి, పొంగులేటి, కోమిటిరెడ్డి, జూపల్లి, సీతక్క, దామోదర హిట్. సిద్దిపేటలో పట్టు నిలుపుకున్న హరీష్, జనగామాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పైచేయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జోరు మనం చూసుకోవచ్చు. ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన హవా చాటింది, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీ విజయం సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కానీ లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో విజయం సాధించడం ఓకే, కానీ ఎంత % వరకు సాధించింది? ఇటు చూసుకున్నట్టయితే విపక్షాలు కూడా దీంట్లో పట్టు సాధించే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ తన జోరు నిలుకుంది. గతంలో జరిగిన మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ బైపోలే కానీ, ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లే కానీ, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన హవా చూపించబోతుంది అనేది ప్రథమంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల రిజల్ట్సే నెక్స్ట్ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిద్దని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, అసలు కాంగ్రెస్ ఎన్ని స్థానాలకు పరిమితమైంది అంటే దాదాపు 50% మేర, అంటే 86% పోలింగ్ నమోదైతే 50% మేర ఇటు కాంగ్రెస్ తన హవా చాటింది. మిగిలిన రెండు పార్టీలు, ఇటు బీజేపీ కానీ అలాగే ఈ బీఆర్ఎస్ కానీ చూసుకున్నట్టయితే కేవలం 30% ఓట్ షేరింగ్తోనే హవా చాటింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా మొదటి నుంచి అసలు కాంగ్రెస్ విజయానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి, అంటే విజయానికి కూడా అనేక మెట్లు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి చేసిన అనేక హామీలు ఇవ్వడం, ఆ హామీలు నెరవేర్చడం, అలాగే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ప్రజలకి చేరువలో ఉండడం, ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఇటు రేవంత్ రెడ్డి అడుగడుగున ముందుకు వెళ్తూ ఇటు విజయాన్ని సాధించాలని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ కాంగ్రెస్ హవా ఏ రకంగా ఉండబోతుంది, ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. గతంలో చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో కూడా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తన సత్తా చాటింది. కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి అంశంలోనూ ఏ ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం రేవంత్ కార్యదక్షతకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే గనక నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిద్ది అనడానికి ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజల్ట్సే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా ఓటమికి, అంటే ఓట్ షేరింగ్ చూసుకున్నట్టయితే కేవలం 30%తోనే రెండు పార్టీలు సర్దుకున్నాయి. అయితే ఎందుకు ఇంత తక్కువ శాతం ఓట్ షేరింగ్ వచ్చిందంటే ఇటు గెలిచిన తర్వాత, అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు రాకపోవడం, కవిత అంశాలే చూసుకోవడం, ఇటు కేటీఆర్ చుట్టూ ఉన్న కేసులే కానీ ఎవరూ కూడా కేసీఆర్ నడిపించిన తీరుగా పార్టీని నడిపించలేకపోవడం, కేసీఆర్ బయటికి రాకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్గానే చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీజేపీకి కూడా ఎక్కడా కూడా ప్రాపర్ అధ్యక్షుడు ఉన్నా కానీ ప్రాపర్గా నాయకత్వం తీసుకోలేకపోవడం, ఆ నాయకత్వంలో కూడా ఎటువంటి క్రియాశీలక అంశాలు కానీ లేకపోతే క్రియాశీలక డిసిషన్స్ కానీ తీసుకోకపోవడం కూడా ఇటు బీజేపీకి ఒక దెబ్బగానే చెప్పుకోవచ్చు. మనం ప్రథమంగా చూసుకున్నట్టయితే తొలి విడతలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి విజయాలు దక్కిన సింహభాగం మాత్రం కాంగ్రెస్ దక్కించుకొని విజయ దుందుబి మోగించింది. మరి రానున్న ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు పల్లెల్లో కూడా కాంగ్రెస్కి పట్టం కట్టారు. అంటే నెక్స్ట్ మరి ఎంపీటీసీ ఎలా ఉండబోతుంది, జెడ్పీటీసీ ఎలా ఉండబోతుంది, ఇదొక నిదర్శనంగా కాంగ్రెస్ విషయంలో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 2000కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో 2000కు పైగా స్థానాల్లో విజయబరి మోగించింది. బీఆర్ఎస్ 27.5% మాత్రమే ఓట్ షేరింగ్ చేసింది. ఇక బీజేపీ చూసుకున్నట్టయితే 6.1% మాత్రమే సీట్లు సాధించాయి. ఇక బీజేపీకి చూసుకున్నట్టయితే నిర్మల్, ఆదిలాబాద్, మూతోల్ నియోజకవర్గాల్లో పోటీ పడి మంచి సీట్లు సాధించగా ఇతర జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ ముందు బీజేపీ, బీఆర్ఎస్లు కూడా చేతికలు పట్టాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ముందు నిజామాబాద్లో బీఆర్ఎస్, బీజేపీలు కూడా చేతికలు పడ్డాయి. ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. కేవలం ఇటు రేవంత్ రెడ్డి ఒక
కార్యదక్షతతోనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నిలబడి ప్రతి అంశంలోనూ ముందుండి ఈ స్థానిక సంస్థలే కావచ్చు, అంతకుముందు జూబ్లీ హిల్స్ బైపోలే కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. ఒక కార్యదక్షతతో ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆయన ప్రతి అంశంలో కూడా ముందుండి పోరాడారు. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో పట్టు నిలుపుకున్న కంది. ముక్కోనపు పోటీలో కాంగ్రెస్ ముందంచ. బీజేపీ కాంగ్రెస్లను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, పాయాల శంకర్, జోగురామన్లకు షాక్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 79 స్థానాలు సాధించగా ఇటు చూసుకున్నట్టయితే ప్రాపర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దుమ్ము రేపింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంపై తన పట్టు కొనసాగించారు. నియోజకవర్గంలో మొత్తం 150 సర్పంచ్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 51, స్వతంత్రులతో కలిపి 79 స్థానాలు సాధించగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చి 49 స్థానాలకి పరిమితమైంది. బీఆర్ఎస్ కూడా తీవ్ర పోటీనిచ్చిన 30 స్థానాలకి పరిమితమైంది. ఇక బీజేపీ నుండి బీజేఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ పార్టీకి 47 సర్పంచ్ స్థానాలు సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలం తర్వాత అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆదిలాబాద్ లో ముక్కోనపు పోటీలో కూడా కంది శ్రీనివాసరెడ్డి గురించి ప్రథమంగా చెప్పుకున్నట్టయితే ఆయన ఈ పోరాటంలో నిలబడి విజయం సాధించారు. మనం చూసుకోవచ్చు, ఆయన దుమ్ము రేపారనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ 51 స్థానాలు, అలాగే స్వాతంత్రులతో కలిపి చూసుకున్నట్టయితే 79 స్థానాలు సాధించింది. కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే ఆయన చేసే మంచి కార్యక్రమాలు, సేవా గుణాలు, ఆయన ప్రజల్లో తిరిగే ప్రతి అంశం కూడా ఆయన ప్రజల విషయంలో ఎంత మేరకు పట్టించుకుంటున్నారు, ప్రజలకి ఎంత చేరువలో ఉన్నారు, ఆయన గెలిచినా ఓడిపోయినా ఆయన ప్రతిసారి ప్రజల్లో ఉంటున్న మనిషి, ప్రజల మనిషి. కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పుకున్నట్టయితే మొదటి నుంచి చూస్తున్నా, ఈ రోజే కాదు కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు ఆయన 4 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం చేస్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క చోట కంది శ్రీనివాసరెడ్డి అంటే మా మనిషిరా, మా ఇంట్లో మనిషిరా అనేటట్టు ఆయన పేరు నిలుపుకున్నారు. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఆదిలాబాద్ లో ముక్కోన పోటీలో కూడా ఆయన చూసుకున్నట్టయితే ముక్కోన పోటీలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన విషయంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రజల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటారు, ప్రజల మనిషిగా ఎంత పేరు తెచ్చుకున్నారు. ఆ ప్రజలకి ఇప్పుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమం కానీ, ఎవరికైనా డబ్బులు సహాయం అంటే చేయడమే కానీ, నేనున్నాను ఒక అన్నగా, కొడుగ్గా అని చెప్పి ఆయన ప్రతి ఇంట్లో తన మనిషిలా, తలలో నాలికలాగా అంటే అంటూ ఉంటారు కదా, తలలో నాలికలాగా మన మనిషిలా ఉన్నారని చెప్పి ఆయన అలాగ ప్రతి ఒక్క ఇంట్లో తన మనిషిగా, మన మనిషిగా ఆయన ఉండడం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అభిమానించడం, ఆయన మన మనిషిగా అనుకొని గుండెల్లో పెట్టుకోవడం, అది ఆయనకే సాధ్యం. మనం చూసుకోవచ్చు, ప్రజలకి చిన్న కష్టం వచ్చినా చెలించిపోయే మనస్తత్వం అయింది. నేను చూసుకున్నట్టయితే ఆయన ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఆయన 51 స్థానాల్లో ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ని కూడా వెనక్కి తిని దాదాపుగా 51 స్థానాల్లో ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఓటింగ్ రావడానికి కూడా కంది శ్రీనివాసరెడ్డే కారణం. మనం చూసుకోవచ్చు, మొదటి నుంచి కూడా ఆయన పార్టీ కోసం ఎంత పనిచేశారు, పార్టీ మనిషి కన్నా మన మనిషి అనిపించుకునేలా ఎంత పనిచేశారు, పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారు, రేయింబవళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారు, ప్రజలకి చిన్న కష్టం వస్తే చలించిపోయారు, ఎంతో మందికి ఆపదలో ఉంటే ఆదుకున్నారు, ఎన్నో విషయాల్లో నేనున్నాను మీ ఇంట్లో మనిషిగా అంటూ ఆయన ముందున్నారు. ఆయన కార్యదక్షతే, ఆయన ఏదైతే కష్టపడే గుణమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అక్కడ 51 స్థానాలు గెలిపించింది. ఆయన పట్టు ఉంది కాబట్టి ఆయన ఏదైతే ఆయన చంచలమైన ఎన్నో విషయాల్లో ఆయన చాలా ఎవరికైనా కష్టం వస్తే చలించిపోతారు. అలాంటి ఆయన ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ ఆదిలాబాద్లో 51 స్థానాలు గెలుచుకుంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక స్వతంత్రతో కలిపి దాదాపుగా 79 స్థానాల్లో కాంగ్రెస్ ప్లస్ స్వతంత్రులు కలిపి ముందంజలో ఉంది. ఇక చూసుకున్నట్టయితే కంది శ్రీనివాసరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యాన్నదానమే కానీ, ప్రజల విషయాల్లో ఎంతో శ్రద్ధలతో ఉండడమే కానీ, ఇప్పటికీ ఆయన నిత్యాన్నదాన్ని గత 4 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ నేను ఇది చేస్తాను అంటూ, ప్రజల మనిషిగా నేను ఉంటానంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఓడినా గెలిచినా ఆయన తన మాటను నిలుపుకొని ప్రజల్లో ఉంటున్నారు. అందుకే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో దాదాపు అంత ఓట్ షేర్ రావడానికి కూడా కారణం కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పక తప్పదు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కనుక రంగంలోకి కేసీఆర్
19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, నీటి వాటాల కోసం పోరుబాట. గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కాగా ఇటీవల వరుస ఎన్నికలు, వరుస ఈవెంట్లతో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. ఈ క్రమంలో ఈ స్పీడ్కి బ్రేకులు వేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఓటమి చెందిన తర్వాత కూడా ఇంతవరకు బయటకు వచ్చి పార్టీ గురించి మాట్లాడడం కానీ, మొన్న బైపోల్ ఎలక్షన్సే కానీ, నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్సే కానీ ఆయన ఎక్కడా వచ్చి కూడా పార్టీని గెలిపించండి అన్నట్టు ఆయన మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు. కానీ ఇక మీదటి కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, కేసీఆర్ బయటకు వస్తాడు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీంట్లో నిజమెంత? అలాగే చూసుకున్నట్టయితే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. మరి ఈ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆయన హాజరైతే మరి ఆయన పూర్తి స్థాయిలో ఇటు బాధ్యతలు తీసుకోబోతున్నారా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోబోతుందా, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక రకంగా సస్పెన్స్గా మారింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పట్టుబడితే 10,000 న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ సిపి సజ్జనార్, ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన పోలీస్ శాఖ. ఇంకా కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రానుంది. మరి ఈ నేపథ్యంలో గనక ఖచ్చితంగా పట్టుబడితే 10,000 జరిమానా విధిస్తాం, ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. ఇక ఏపీ దొంగ దెబ్బ అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు, అడ్డుకోవాలని రేఖ రాసిన మంత్రి ఉత్తమ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ను నియమించిన పార్లమెంటరీ బోర్డు కలిసి వచ్చిన క్రమశిక్షణ, మేనేజ్మెంట్ స్కిల్స్, 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ను పార్లమెంటరీ బోర్డు నియమించింది. ఇక క్రమశిక్షణ, మేనేజ్మెంట్ స్కిల్స్ కలిసి వచ్చింది. అయితే 5 సార్లు ఈయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గనక కేంద్ర సర్కార్ను గద్దెదించుతాం. ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఫైర్. దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ లో పోటీ చేయండి. బీజేపీకి ప్రియాంక గాంధీ సవాల్. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఢిల్లీలో సభలో రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం పనిచేస్తుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ లో పోటీ చేయండి అంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇక బీజేపీకి ప్రియాంక గాంధీ సవాల్ చేసింది. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆవిడ ఫైర్ అయింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడ చూసుకోవచ్చు, సత్యం అనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ను గద్దెదించుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఖచ్చితంగా సత్యంతో దించుతాం, బీజేపీ చోరీ చేస్తుంది అని చెప్పి ఇటు బీజేపీపై గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న ఇదే అంశంపై ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా సత్యం అనే నినాదంతోనే మేము పోరాడుతున్నాము, ఖచ్చితంగా ఈసారి బీజేపీ కాదు మేమే గెలుస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మీకు దమ్ముంటే కనుక బ్యాలెట్ ఎలక్షన్స్లో గెలపండి, బ్యాలెట్ పేపర్లతో ముందెళ్దామంటూ కూడా ఇటు ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకుందాం. అఖండ 2 చూడనున్న ప్రధాని మోదీ ఢిల్లీలో స్పెషల్ షో. అయితే అఖండ 2 రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ చూసే అవకాశాలునే మోదీ చూడనున్నారు. మరి ఈ నేపథ్యంలో అయితే ఎన్ని గంటలకు చూడనున్నారు, మోదీ కోసం స్పెషల్ షో వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేడు శంషాబాద్కు చంద్రబాబు, శాంతివనంలో 2 గంటలు ఉన్న చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు, దర్యాప్తులో సంచలనాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు, ఎవరు చేయమన్నారు అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఏం జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనేది కూడా కొంతమేర దర్యాప్తులో సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే 2వ విడత పంచాయతీలో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72%. ఇక నిజామాబాద్లో అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న 3వ విడత ఎన్నికలు. 20న కొలువు తీరనున్న పాలక వర్గాలు. ప్రధానంగా చూసుకోవచ్చు, హస్తం హవా చాటింది.
ఇందాక చెప్పుకున్నట్టే హస్తం హవా చాటింది. రెండో విడత ఎన్నికల్లో కూడా హస్తం తన ముందంజలో ఉంది. మనం చూసుకోవచ్చు హస్తం దాదాపుగా 50% మేర ఓట్ షేరింగ్ సాధించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో మొన్న ఎన్నికలే కానీ ఈరోజు ఎన్నికలే కానీ రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ హస్తం తన హవా కొనసాగిస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరింత ముందంజలో ఉండే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది, ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం, తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా, మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా క్లారిటీగా బీఆర్ఎస్కి 25% పైగా సీట్లు, సిద్దిపేటలో టాప్ గేర్లో కారు, 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్లీ విడతలో పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతోనే సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవ. ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. క్లారిటీగా ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఇచ్చారు. తొలి విడతలో 2426, రెండో విడతలో 2331 ఓట్లతో ఓట్ షేరింగ్ సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ కూడా చూసుకున్నట్టయితే 1155, 1195. ఇక బీజేపీ 199, 255, సిపిఐ 24, ఇప్పుడు రెండో విడతలో 29, సిపిఎం 24, రెండో విడతలో 34, స్వతంత్రులు 395 ప్లస్ 7, ఇక్కడ చూసుకున్నట్టయితే 470. మొత్తం చూసుకున్నట్టయితే 4230, ఇక్కడ 4332. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్న విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటి ముందంజలో వెళ్ళింది. గత ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ బైపోలే కానీ కంటోన్మెంటే కానీ, ఇక్కడ చూసుకున్నట్టయితే గనక నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్సే కానీ రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తన ఓట్ షేరింగ్ కొనసాగించింది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన హవా మరొకసారి చూపించింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇదే హవా కొనసాగించే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ అయితే కేవలం 25% పడిపోయింది. ఇక బీజేపీ కేవలం 6%లోనే ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ బీజేపీ బీఆర్ఎస్ రాకపోవడానికి ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే సరైన అధ్యక్షులు పార్టీ రథసారిదే ఇటు కేసీఆరే బయటికి రాకపోవడం, ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి బయటకు వచ్చి కనీసం ప్రజలతో మమేకం అవ్వకపోవడం, అలాగే ఈ ప్రజల విషయంలో పట్టించుకోకపోవడం ఇటు బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. మనం చెప్పుకోవచ్చు ఇదే రకంగా కొనసాగితే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయా. ఇటు బీజేపీ కూడా 6% ఓట్ షేరింగ్కి పడిపోయింది. కేవలం మనం చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ మన ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న మూడు సంవత్సరాల్లో ఇంకా వెనకబడే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక రకంగా చెప్పుకున్నట్టయితే కాంగ్రెస్ ఈ రకంగా విజయం సాధించడానికి కూడా కారణం వాళ్ళు ఇచ్చిన హామీలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న తీరు, ప్రజల్లో ఉండే ఏదైతే ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం, అలాగే ప్రతి ఒక్కరి కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి ఏం కావాలి అంటూ ఆయన చూసుకోవడం, అలాగే హామీలు కూడా ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం, 6 గ్యారెంటీలు నెరవేర్చడం కూడా ఇటు కాంగ్రెస్ గెలుపుకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ వెనకంజుకి వెళ్తూనే ఉంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇదే రకంగా కాంగ్రెస్ ముందుకెళ్తూ ఉంటే గనక మరి రానున్న కొద్ది సంవత్సరాల్లో అసలుకి ఇతర పార్టీలతో పోటీ లేకుండా ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలు అసలుకి ఉండే అవకాశం ఉందా? బీఆర్ఎస్ చూస్తున్నట్టయితే రోజు రోజుకి దాని పరిస్థితి దిగజారిపోతూనే ఉంది. ఈ సమయంలో గనక మనం చూసుకోవచ్చు ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ బయటికి రాకపోవడం, కేసీఆర్ అంత సమర్థత కేసీఆర్ నడిపిన స్థాయిలో కేటీఆర్ నడపలేకపోవడం, ఇటు కవిత చూసుకున్నట్టయితే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, సొంత పార్టీ నేతలనే విమర్శించడం, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఒకవేళ కనుక కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే ఇటు కవిత విమర్శలు ఎదుర్కొనే అవకాశం దాదాపుగా ఉంది. కవిత మరి తండ్రిపై ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా తండ్రిపై ఎటువంటి ఆరోపణలు చేయకుండా కేసీఆర్ చుట్టూనే ఇటు దెయ్యాలున్నారు, అలాగే కేసీఆర్ చుట్టూనే కేసీఆర్ని మోసం చేస్తున్నారు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ గనక కేసీఆర్ మళ్ళీ తిరిగి యాక్టివ్ అయితే గనక రాజకీయాల్లో మరి కూతురిని ఎదుర్కొనే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మరి కూతురికి సమాధానం చెప్తారా? కూతురికి ఎదుర్కోగలుగుతారా? కూతురు ఏదైతే అడిగే ప్రశ్నలకి జవాబులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? అసలు కేసీఆర్ బయటికి వస్తారా రారా అనేది కూడా సందిగ్ధంగా నెలకొంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా
ప్రధానంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణం ఇన్ని అంశాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ రానున్న ఈ 3 సంవత్సరాల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలుకి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు కనీసం సీట్లు సాధించే అవకాశం ఉందా, కనీసం వాళ్ళ పార్టీ ఉనికి నిలుపుకునే అవకాశం ఉందా అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏదైతే తను ఇచ్చిన హామీలే కానీ లేకపోతే ప్రజల్లో ఉండే తత్వమే కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మనిషిగా తెచ్చుకున్న పేరే కానీ ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ ముందంజలో వెళ్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ వెనకబడుతూనే ఉన్నాయి. మరి వచ్చే ఎలక్షన్స్లో అసలుకి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అయినా వీళ్ళు కనీసం ఉనికిని చాటుకుంటారా, అసలుకి నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీ కనుమరుగు కానున్నాయా అన్న ప్రశ్న కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే యూదులపై మరణకాండ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోంచీలో హనూకా వేడుకలపై 2 సాయుధుల కాల్పులు, 29 మందికి గాయాలు, ఒక ఉగ్రవాదిపైకి లంఘించి తుపాకీ లాక్కున్న పౌరుడు. పోలీసుల కాల్పులు, 2 ఉగ్రవాదుల్లో ఒకరు మృతి, మరొకరు అరెస్ట్. అతడు సిడ్నీ వాసి నవీద్. ఉగ్రవాదిని ఒడిసిపట్టిన వ్యక్తి పండ్ల వ్యాపారి అహ్మద్. ఆస్ట్రేలియా విధానాలతోనే యూదు ద్వేషానికి ఆజ్యం, నేతన్యాహు మోదీ దిగ్భ్రాంతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియాలో మరణకాండ మోగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడ మరణకాండ ఏదైతే ఉగ్రవాదులు రెచ్చిపోయారు, ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 29 మందికి గాయాలయ్యాయి. 2 ఉగ్రవాదులు, ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే త్వరలో పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గం నుంచి పొన్నం సురేఖను తప్పిస్తారనే వార్తలు వాస్తవం లేదు. నెల రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలు, బీఆర్ఎస్ ని ముగిసిన కదా, కవితతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ, ఢిల్లీలో మీడియాతో మహేష్ గౌడ్ ఇష్టాగోష్ఠి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని బీఆర్ఎస్ పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఏదైతే త్వరలో పునర్వ్యవస్థీకరణ చేయనున్న మంత్రివర్గం నుంచి ఇటు పొన్నంను అలాగే కొండా సురేఖను తప్పిస్తారనే వార్తల్లో అసలు నిజం లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాటి సమర్థమైన నాయకుడు లేడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు కేటీఆర్ కానీ అంత సమర్థంగా కేసీఆర్ నడిపించినట్టు కేటీఆర్ నడిపించలేరు. అలాగే ఇటు చూసుకున్నట్టయితే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చి కవిత పార్టీ నుంచి బయటికి రావడమే ఆ పార్టీకి కోలికలేని దెబ్బ అంటూ కూడా ఆయన ఢిల్లీ మీడియాతో ఇష్టాగోష్ఠిలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు, 45 ఏళ్ల లోపు వారిలో 42% ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని తెలుస్తుంది. అయితే యువత ఆకస్మిక మరణాలు చెందుతున్నారని, కేవలం ఇది కోవిడ్ టీకాల వల్ల కాదు, 40% మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు అంటూ కూడా ఒక సర్వేలో తెలియంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే H1B వీసాలు తాత్కాలిక రద్దు, అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఈమెయిల్స్, H4 వీసాదారులకు కూడా. అయితే వారి సోషల్ ఖాతాల తనిఖీల కోసమేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. H1B వీసాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. దావోస్కు సీఎం రేవంత్, ఏపీ ఎంపీ మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు కూడా. అయితే దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏపీ ఎంపీ మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు దావోస్కి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. అయితే స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి జనవరి 23 దాకా ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడ మరొక విషయం చూసుకున్నట్టయితే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. బీజేపీ డిఎన్ఎన్లోనే ఓట్ చోరీ, కాంగ్రెస్లో సత్యం అహింస, ఆ రెండింటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నకు జవాబులిస్తున్నప్పుడు షా చేతులు వరికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్ గద్దె చోడ్. సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర, మల్లికార్జున ఖర్గే. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఓట్ చోర్ గద్దె చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నారు, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీకి ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతాం, మోదీని గద్దె దించుతాం, ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నలకి అమిత్ షా చేతులు వణికే సభలో చెప్పేటప్పుడు అంటూ కూడా నిన్న ఆయన ఓట్ చోర్ గద్దె చోడ్లో సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రియాంక గాంధీ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె అడుగుతున్న ఏంటి అంటే ప్రధానంగా గనక
దమ్ముంటే బ్యాలెట్ విధానంలో ముందుకెళ్ళాలి, అప్పుడే తెలుస్తుంది ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి. బీజేపీ పార్టీ ఓట్ షోర్ చేస్తుంది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనం చూసుకోవచ్చు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఓట్ షోర్ చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘమే బీజేపీకి పనిచేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే రేషన్, ఆధార్ ఆస్తులను లాక్కుంటారు, ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు, ఓట్ చోరీ దేశ సమస్య, బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవాళ్ళు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే అందుకే ప్రజలు కేవలం బీజేపీకి 240 సీట్లతోనే కట్టబెట్టారు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈసారి సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరో పక్కన బీజేపీ పార్టీ అంశం ఎలా ఉందంటే ఓట్ చోరీ జరిగింది అంటున్నారు. ఎందుకు బీజేపీని విమర్శిస్తున్నారు, ఓట్ చోరీ మేము చేయలేదు అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఓట్ చోరీ దేశ సమస్య అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ కానీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రియాంక గాంధీ కానీ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న జరిగిన ఓట్ చోర్ గద్దే చోడెలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ పేపర్లోని ప్రధాన అంశాలు. మార్నింగ్ న్యూస్ మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.